హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 29, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఆస్పిరెంట్స్ అందరి నుండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. మీకు ఒక ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. రానున్న పోటీ పరీక్షల్లో ఇదే ప్రశ్న కనబడే అవకాశం ఉంది, లేదా ఇదే టాపిక్ నుండి క్వశ్చన్ని చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సులభంగా సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకుంటున్నాను సమాధానాన్ని కామెంట్ బాక్స్లో. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక ఫస్ట్, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను అడిగిన ప్రశ్న దేనికి సంబంధించింది? ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రాంతాలకి సంబంధించి. ఇటీవల వార్తలు నిలిచిన నల్ల సముద్రం, బ్లాక్ సీ, మరియు టాంగనియకా సరస్సు, లేక్ టాంగనియకా అంటాము. సో ఈ రెండు కూడా ఇటీవల వార్తల్లోకి వచ్చాయి. నల్ల సముద్రం ఏమో రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను మనం చూస్తున్నాం కదా, గత కొన్నేళ్ళుగా చూస్తున్నాము. ప్రతిసారి కూడా నల్ల సముద్రం అనేది వార్తల్లోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి నాటో, సెకండ్ బ్లాక్ సీ. అటువంటి బ్లాక్ సీ లాస్ట్ ఒక 2 to 3 days బ్యాక్ వార్తల్లోకి వచ్చింది. రష్యా యుక్రెయిన్ ఒక ఒప్పందము, శాంతి ఒప్పందం అనే అంశంతో మరొకసారి నల్ల సముద్రం వార్తల్లోకి వచ్చింది. ఆ కాంటెక్స్ట్లో అడిగాను. ఆ టాపిక్ ఏంటో కూడా మీకు నేను లాస్ట్ 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ డీటెయిల్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి టాంగనికా లేక్ గురించి మనం లాస్ట్ 10 days బ్యాక్ డిస్కస్ చేశాము. ఎందుకు అంటే ఈ లేక్ టాంగనికా జీవ వైవిధ్య సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సరస్సుని ఆనుకొని ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో 4 దేశాలు ఒక 5 సంవత్సరాల ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. సో దానికి సంబంధించి ఆ కంటెక్స్ట్లో అడిగాను. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నకి సమాధానం ఏంటో చూద్దాము. సో నల్ల సముద్రం, బ్లాక్ సీ విషయానికి వస్తే, ఏదైనా ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ ప్రాంతాన్ని మ్యాప్ అట్లాస్లో చూడండి అని ప్రతిసారి చెప్తున్నాను. మన క్లాసెస్లో మీకు ఏ ప్రాంతం వార్తల్లోకి వచ్చినా, ఏ దేశం వార్తల్లోకి వచ్చినా డైరెక్ట్గా నేను చూపిస్తున్నాను. దాని రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అవి కూడా చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాక్ సీకి ఆనుకొని ఉన్న దేశాలన్నీ 6 దేశాలు. ఎందుకు వార్తల్లోకి వచ్చింది? రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులకు ప్రధాన కారణాలు ఒక కారణము. మరి బ్లాక్ సీకి ఆనుకొని ఉన్న 2 దేశాలు ఏంటి? సింపుల్గా రష్యా, యుక్రెయిన్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి జార్జియా, సదర్న్ సైడ్లో టర్కీ, బల్గేరియా, రొమేనియా. గుర్తుపెట్టుకోండి. సో 6 దేశాలు ఏవైతే ఉంటే వీటిని గుర్తుపెట్టుకోండి. కామన్గా మీరు చదివేటప్పుడు చాలామంది స్క్రిప్ట్ చదువుతారు. స్క్రిప్ట్ చదివితే ఏ దేశం ఏ వైపున ఉంది అనే క్లారిటీ మనకు రాదు. ఎన్ని దేశాలు, ఏంటా దేశాలు అనేది క్లారిటీ ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్లో నల్ల సముద్రానికి ఏ వైపున ఏ దేశం ఉంది గుర్తించండి అని అడిగారు అనుకోండి, ఆ టైప్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉండాలి మీరు. ఓకేనా? కాబట్టి ఇలా మ్యాప్ చూస్తూ నేర్చుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 6 దేశాలు నల్ల సముద్రానికి సరిహద్దుని పంచుకుంటున్నాయి. మాల్డోవా అనే ఒక దేశం నల్ల సముద్రానికి సరిహద్దుతో ఉండదు. గతంలో అడిగారు కాబట్టి దానిపైన ఎక్కువగా స్ట్రెస్ చేశాను. ఇక నల్ల సముద్రానికి దిగువైపున ఏజెన్సీ కానివ్వండి, మరింత కిందికి వస్తే సీ ఆఫ్ మర్మరా. లాస్ట్ 2 years బ్యాక్ తరచూ వార్తల్లోకి వచ్చింది మ్యారైన్ మ్యూసిలేజ్ అనే టాపిక్తో సీ ఆఫ్ మర్మరా. సో ఇలాంటివి మనం చూడాల్సి ఉంటుంది. ఒక ప్రాంతం వచ్చింది అంటే దాని చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి లేక్ టాంగనికా సరస్సు. ఇది ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది? పర్యావరణ సమస్య లేదా జీవ వైవిధ్య సమస్యల్ని ఎదుర్కొంటుంది. రీసెంట్గా దీనికి ఆనుకొని ఉన్న 4 దేశాలు 5 సంవత్సరాల ప్రణాళికని సిద్ధం చేశాయి. ఓకేనా? ట్రాన్స్ బౌండరీ ప్లాన్ సింపుల్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి ఆ దేశాలంటే, ఒకటి టాంజానియా, సెకండ్ జాంబియా, నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో,
బురుండి, గుర్తుపెట్టుకోండి బురుండి. మరి ఈ లేక్ టాంగనికా గురించి సరిహద్దును పంచుకుంటున్న 4 దేశాలని చూసాము. మరి ఏ ఖండంలో ఉంది అని అడుగుతారు. దీనిపైన ఎగ్జామినేషన్లో ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈ ప్రాంతము. సో క్లియర్, ఓకేనా. సో ఇది మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, వార్తలు ఇచ్చిన ప్రాంతాల్లోని టాపిక్లో ఇంపార్టెంట్, పర్యావరణ సంబంధిత అంశాలు ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అవార్డ్స్ అనే టాపిక్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇటీవల చాలా పురస్కారాల గురించి మనం డిస్కస్ చేశాము. ఉదాహరణ తీసుకుంటే నోబెల్ పురస్కారానికి నామినేట్ అయిన ప్రముఖ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు, ఇంకా రాలేదు. అలా చెప్తూనే మీకు రీసెంట్గా ప్రిట్జ్కర్ పురస్కారం అనేది ఏ రంగంలో ఇస్తారని చెప్పాను, ఆర్కిటెక్చర్ రంగంలో, నిర్మాణ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. సింపుల్ చెప్పాలంటే ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ పురస్కారం వంటిది ప్రిట్జ్కర్. ఇటీవల కాలంలో ఆ పురస్కారాన్ని చైనీస్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో గెలుచుకోవడం జరిగింది. దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మన క్లాసెస్లోనే చూడండి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ట్యూరింగ్ అవార్డు అని చెప్పేసి కంప్యూటింగ్ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతలుగా అమెరికా శాస్త్రవేత్తలు లేదా అమెరికా కంప్యూటర్ సైంటిస్టులు అని చెప్పాను. అట్ ద సేమ్ టైం రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించి జ్ఞానపీఠ పురస్కారమే కానివ్వండి, 59th జ్ఞానపీఠ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి మీరు చూడండి, అవార్డ్స్ అనే టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్గా నోబెల్ని ఎన్ని రంగాల్లో ఇస్తారు? 6 రంగాల్లో ఇస్తారు. ఏంటి రంగాలు? మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకానమీ. మరి 6 రంగాల్లో మాత్రమే నోబెల్ పురస్కారాన్ని ఇస్తారు. ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారంగా నోబెల్ పురస్కారం అనేది గుర్తింపు పొందింది. మరికొన్ని వేరే వేరే రంగాల్లో ఇచ్చే పురస్కారాలను నోబెల్తో పోలుస్తారు అన్నాను. ఇందాక ప్రిట్జ్కర్ కదా ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ వంటిది అని. అలా గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం వంటిది అని ఏ పురస్కారాన్ని మనం చూస్తామంటే అబెల్ పురస్కారం, అబెల్ ప్రైజ్ అంటాం. అబెల్ ప్రైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్ 2025 పురస్కార గ్రహీతగా జపాన్ మ్యాథమెటిషియన్ వార్తల్లోకి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. సో అబెల్ పురస్కారం ఏ రంగంలో ఇస్తారు? ఫస్ట్ వచ్చేసేసి గణిత శాస్త్రంలో విశేష కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే పురస్కారము. నార్వే నుండి వెలువడుతుంది పురస్కార ప్రకటన. నార్వే కింగ్ ఎవరైతే ఉంటారో వారి చేతుల మీదుగా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. నార్వే పార్లమెంటు నీల్ హెన్రిక్ అబెల్ గారి పేరిట తన గౌరవార్థం, తన స్మారకార్థం ఈ పురస్కారాన్ని 2002 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశ చరిత్రలో అబెల్ పురస్కారానికి సంబంధించి ఒక పాయింట్ మనం జోడించవచ్చు అంటే జోడించవచ్చు. 2007 సంవత్సరానికి గాను ప్రముఖ భారతీయ గణితవేత్త లేదా గణిత మహానుభావుడు అని చెప్పవచ్చు. గణిత శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీనివాస వరదన్ తను 2007 ఇయర్కి గాను అబెల్ పురస్కారాన్ని గెలుపొందాడు. భారతదేశం నుండి అబెల్ పురస్కారం మొట్టమొదటి గ్రహీత ఎవరు అంటే శ్రీనివాస వరదన్. ఆ పేరుని మీరు లింక్ చేసుకోండి. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీత ఎవరు అని అడుగుతారో ఆల్జిబ్రాకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. సో ఇక్కడ మసాకి కషివారా 2025 అబెల్ పురస్కార గ్రహీత, జపాన్కి చెందిన గణిత నిపుణుడు అని గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిషియన్. ఓకేనా. మరి అబెల్ పురస్కారాన్ని ఏ దేశం నుండి ప్రకటన జరుగుతుంది? నార్వే నుండి. సో నార్వేకి చెందిన ప్రముఖ గణిత పితామహుడు అని చెప్పవచ్చు. తన పేరేంటి? నీల్ హెన్రిక్ అబెల్. తన పేరిట ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జపాన్కు చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మసాకి కాషివారా 2025 సంవత్సరానికి గాను అబెల్ పురస్కార గ్రహీతగా నిలిచారు. ఆల్జిబ్రా అనాలిసిస్, మరి గణిత శాస్త్రంలో ఏ టాపిక్కి సంబంధించి తను పరిశోధన చేశారంటే ఆల్జిబ్రా అనాలిసిస్ మరియు ప్రతినిధిత్వ సిద్ధాంతం, రిప్రజెంటేషన్ థియరీ. సో ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి, ఆల్జిబ్రా అనాలిసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీ. ఈ టాపిక్స్లో తనకంటూ ప్రత్యేక కృషి ఉంది. ఓకేనా. అందుకు గాను ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను స్వీకరించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇతడు అభివృద్ధి చేసిన డి మాడ్యూల్స్ మరియు కనుగొన్న క్రిస్టల్ బేస్లు ఆధునిక గణిత పరిశోధనకు శాస్త్రీయ బలం ఇస్తున్నాయంట. తను చాలా వరకు గణితంలో న్యూ టెక్నిక్స్ కానివ్వండి కనుక్కోవడం జరిగింది. ఓకేనా. ఈ పురస్కారం గణిత శాస్త్రం మరియు శాస్త్రీయ పురోగతిలో కలిగించే ప్రాధాన్యతను చాటుతుంది.
ఇక మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలామంది అభ్యర్థులు పీడిఎఫ్ అడుగుతున్నారు. సార్ డైలీ క్లాస్కి సంబంధించి డైలీ మీరు చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నారు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఒక్క పాయింట్ కూడా ఇక మిస్ అవ్వట్లేదు, మాకు పీడిఎఫ్ అంటే దాని గురించి కూడా డైలీ టాపిక్స్ సంబంధించి కూడా ఆలోచిస్తాను. నో నీడ్ టు వర్రీ. మీకు కరెంట్ అఫైర్స్లో సైంటిఫిక్ అప్రోచ్తో ఇస్తున్న CA 360లో అయితే మీకు మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, 15 డేస్ మ్యాగజైన్ ఉంటుంది. సబ్జెక్టు వారీగా కరెంట్ అఫైర్స్ని మీకు సైంటిఫిక్ అప్రోచ్తో వీడియో రూపంలోనూ అట్ ద సేమ్ టైం PDF రూపంలోనూ ఇస్తున్నాను. ఇక డైలీ టాపిక్ సంబంధించిన PDF గురించి మనం ఆలోచిద్దాం. ఓకేనా? ప్రపంచ స్థాయిలో గణిత శాస్త్రంలో చేసిన విశిష్ట కృషికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము అబెల్. నార్వే గణిత శాస్త్రవేత్త నీల్ హెన్రిక్స్ అబెల్ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2002లో నార్వేజియన్ పార్లమెంటు. ప్రతి ఏటా కూడా నార్వేజియన్ పార్లమెంటే ప్రకటిస్తుంది. ఓకేనా? నార్వే రాజు చేతుల మీదుగా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. లక్ష్యం గణిత శాస్త్రంలో విశేష గుర్తింపు పొందిన లేదా కృషి చేసే వ్యక్తులకు గుర్తింపుని ఇవ్వడము. పురస్కారం నగదు పురస్కారం ఉంటుంది. మరి 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనార్. సో స్వీడన్కి సంబంధించి కానీ నార్వేకి సంబంధించి కానీ క్రోనార్ అనే కరెన్సీని చూస్తాము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో మనకి రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ చూస్తున్నాం. రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా వేటిపైన ఫోకస్ చేయాలి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులు చేపడుతున్నాం కదా. రక్షణ రంగ దిగుమతులే కానివ్వండి, రక్షణ రంగ ఒప్పందాలే కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి గణాంకాలను ఇచ్చే నివేదికలు, సిప్రి రిపోర్టు, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్, ఇటువంటివి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. ఇటువంటి టాపిక్స్ పైన లేదంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానీ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవన్నీ మీకు కవర్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగానికి సంబంధించి 28 మార్చ్ అంటే నిన్నటి రోజున అఫీషియల్గా ప్రారంభమైన ఒక విన్యాసము వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి? ఫస్ట్, వార్తలు వినిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి? సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి? నెక్స్ట్ వచ్చేసేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం? నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతుంది లేదా ఆతిథ్యం ఇస్తున్న వారు ఎవరు, ఏ దేశం వారు? నెక్స్ట్ ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్? చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది? మరియు మిస్లీనియస్, ఇందులో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఏం పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఏ నౌకలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఏ యుద్ధ విమానాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఇలాంటివి కొన్ని చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలో నిలుస్తున్న విన్యాసం పేరుని ఫస్ట్ చూడండి. రీసెంట్గా మనం చాలా విన్యాసాలు చూసాము. ధర్మా గార్డియన్, భారత జపాన్ సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పేసేసి, ఖాంజార్ 12 ఖాంజార్ ఎక్సర్సైజ్, ఇటీవల భారత కిర్గిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం అని చెప్పేసేసి, కార్పాట్ బాంగోసాగర్ భారత బంగ్లాదేశ్ నావికదళ విన్యాసం అని చెప్పేసేసి, నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము ప్రచండ ప్రహార్ అని చెప్పేసేసి త్రివిధ దళాలకు సంబంధించిన విన్యాసం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఇండో సైనో బార్డర్లో పూర్తయిందని చెప్పేసి ఇలా మనం చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరుణ రీసెంట్గా ఇండియా ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసం అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వార్తలు ఇచ్చిన విన్యాసం పేరు ఇంద్రా. ఇండియా రష్యా అని గుర్తుపెట్టుకోండి. ఇండియా రష్యా సంయుక్త నావికాదళ లేదా నౌకాదళ విన్యాసము. ఎన్ని దేశాలకు సంబంధించి? 2 దేశాలకి సంబంధించి. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? నావికా దళానికి సంబంధించి. ఓకేనా? సో చెన్నై తీరంలో నిన్నటి రోజున ప్రారంభమైందంటే భారత ఆతిథ్యంలో ఈసారి ప్రారంభమవుతుంది. ఇక్కడ 2 దశల్లో ఈ విన్యాసం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్? 14th ఎడిషన్. ఇక్కడ చూడండి భారత్ రష్యా. సో ఇక్కడ చూడండి ఇండియా రష్యా, భారత్ రష్యాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం ఇంద్రా 2025 ఎక్సర్సైజ్ 14th ఎడిషన్, 14వ ఎడిషన్ ఈ సంవత్సరం చెన్నై తీరంలో 2025 మార్చ్ 28 నిన్నటి రోజున ప్రారంభమైంది. ఏప్రిల్ 2 వరకు నిర్వహించబడుతుంది. 2003 సంవత్సరంలో ప్రారంభమైంది ఈ విన్యాసం. చరిత్రలో మొదటిసారి ఇందిరా పేరుతో భారత్ రష్యాల మధ్య సంయుక్త నావికాదళ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే 2003. మరి 2025లో జరుగుతుందేమో 14th ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఇరు దేశాల మధ్య నౌకాదళానికి సంబంధించి లేదా నావికాదళానికి సంబంధించి పరస్పర సహకారము, సపోర్ట్ ఇచ్చుకోవడము.
ఓకేనా. మరి 2 దశల్లో అంటున్నాను కదా, కామన్గా నౌకాదళ విన్యాసాలు నావల్ ఎక్సర్సైజెస్ ఎలా జరుగుతాయంటే సీ ఫేజ్, హార్బర్ ఫేజ్ అని జరుగుతాయి. మీకు లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 25 రోజున ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది, సబ్జెక్ట్ కండిషన్ డేటా. సో ఆ రోజు మిలాన్ ఎక్సర్సైజ్ గురించి, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది డేట్స్ పైన కూడా అడిగాడు. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం ఆధారంగా చూడాలి, అక్కడ ఎలా అయితే క్వశ్చన్ అడుగుతున్నాడో వాటిని ఖచ్చితంగా కవర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హార్బర్ దశ ఈ సంవత్సరం ఇండియా రష్యా సంయుక్త నావికా దళ విన్యాసము హార్బర్ ఫేజ్ అనేది March 28 నిన్నటి రోజున ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28 to 30 వరకు హార్బర్ ఫేజ్లో జరుగుతుంది. ఇక సీ ఫేజ్ సముద్రంలో March 31 నుండి April 2 వరకు బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో జరుగుతుంది. ఓకేనా. సో ఈ సైడ్లో ఓకే. ఇక ఈ విన్యాసంలో ఎవరెవరు పాల్గొంటారో భారత నావికా దళం నుండి అని చెప్పేసి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అసలు మ్యాటర్ పోతుంది. ఓకేనా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి ఒక సూసైడ్ డ్రోన్ వార్తల్లోకి వచ్చింది. సూసైడ్ డ్రోన్, ఈ డ్రోన్కి సంబంధించి ఎవరు తయారు చేశారు, ఎక్కడ దీని యొక్క ప్రయోగం చేశారు, విజయవంతమైంది, రక్షణ రంగంలో మనం సాధించిన ఒక అద్భుతము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పఠాన్కోట్, పంజాబ్లో పఠాన్కోట్ అనేది మనకు చారిత్రాత్మకంగా ఇంపార్టెంట్. లాస్ట్ 2 years బ్యాక్ కూడా తరచూ వార్తల్లోకి వచ్చింది. పఠాన్కోట్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ వారు ఈ డ్రోన్ని విజయవంతంగా పరీక్షించారు, ప్రయోగించారు. సూసైడ్ డ్రోన్. ఓకేనా. సో ఆత్మాహుతి డ్రోన్ పరీక్ష సక్సెస్. మరి ఈ డ్రోన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ పరిధిలోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వారు, ఎవరు తయారు చేశారో చూడాలి, టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడుంది అంటే చండీగఢ్ ప్రాంతంలో పనిచేస్తుంది. డిఆర్డిఓకి సంబంధించి అనుబంధంగా వారు తయారు చేశారు. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ పర్పస్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్. ఫస్ట్ పర్పస్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్ ఇటీవల భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఎక్కడ అంటారు, ఎవరు తయారు చేశారు అంటారు. ఓకేనా. సో ఈ డ్రోన్ ట్యాంకుల వంటి భారీ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగల సాంకేతికతను కలిగి ఉందంట. ఈ చర్యతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపగల గగనతల దాడుల సామర్థ్యము సైన్యానికి లభించనుంది. ఓకేనా. సైనికుల కోసం సైనికులచే అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి FPV ఆత్మాహుతి డ్రోన్ టెస్ట్ కావడం విశేషము. ఓకేనా. సో ఇక్కడ FPV అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే అర్థం ఏంటంటే పైలట్ దృష్టిలో కనిపించేలా కెమెరా ద్వారా నేరుగా కంట్రోల్ చేసే డ్రోన్. కెమెరా ద్వారా నేరుగా కంట్రోల్ చేస్తారంట. ఎక్కువ ఖచ్చితత్వంతో ఇవ్వబడిన టార్గెట్ని ఢీకొంటుంది. ఇక ఆత్మాహుతి డ్రోన్, సూసైడ్ డ్రోన్ లక్ష్యాన్ని ఢీకొని పూర్తిగా నాశనం చేయడము, అది కూడా పేలిపోవడం సింపుల్గా. పఠాన్కోట్ పంజాబ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్. ఓకేనా. ఇక ఫ్లూర్డి లిస్ బ్రిగేడ్, ఈ ఆత్మాహుతి డ్రోన్ అది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఫ్లూర్డి లిస్ బ్రిగేడ్ అంటే అర్థం ఏంటంటే భారత సైన్యంలో ప్రత్యేక యుద్ధ సామర్థ్యాలకు గల ప్రముఖ బ్రిగేడ్ అంట. ఓకేనా. ఈ FPV డ్రోన్లను రీసెంట్గా ఏ టైంలో విన్నామంటే రష్యా యుక్రెయిన్పై దండయాత్ర చేస్తుంది కదా, ఈ సమయంలో ఎక్కువగా FPV డ్రోన్ అనేవి వాడారంట. ఇక నిన్నటి రోజున చూసాము, ఈరోజు మార్నింగ్ కూడా చూసాము. ఈరోజు మార్నింగ్ మీరు లేవగానే బ్రేకింగ్ న్యూస్ కనబడుతుంది, అంటే రేపు పేపర్లో వస్తుంది, ఆల్రెడీ పేపర్ ప్రింట్ అయిపోయింది కదా. సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా కంపించిన భూమి అని చెప్పేసేసి, సో సీస్మిక్ వేవ్స్, స్టడీ ఆఫ్ సీస్మిక్ వేవ్స్, సీస్మాలజీ, ఎర్త్క్వేక్ సంబంధించి అధ్యయన శాస్త్రం సీస్మాలజీ. సీస్మాలజీ వేరు, సెలనాలజీ వేరు. సెలనాలజీ అంటే స్టడీ ఆఫ్ సెలన్, చంద్రుని గురించి చదివే శాస్త్రము. సీస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ సీస్మిక్ వేవ్స్. సీస్మిక్ వేవ్స్ అంటే భూకంప ప్రకంపనలు ఉంటాయి వేవ్స్ అవి. సో నిన్నటి రోజున భారీ భూకంపం అనేది సంభవించింది 7.7 రెక్టర్ స్కేల్ పైన. ఏ ప్రాంతాల్లో? సో మయన్మార్, థాయిలాండ్, ఈ 2 దేశాలు కూడా అతలాకుతలం అయిపోయినాయి పాపం. సో చాలామంది చనిపోయారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ ఆపద సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఆదుకుంటాము, మా నుండి కావాల్సిన సామగ్రి కానివ్వండి, ఆర్థిక సాయం కానివ్వండి, లేదా సహాయక చర్యలు కానివ్వండి అందజేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఈ సమయంలో థాయిలాండ్ ప్రస్తుత ప్రధాని గారు, థాయిలాండ్ ప్రభుత్వము ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు మనకు బ్యాంకాక్ ఈ పరిసర ప్రాంతాల్లో. మనం బ్యాంకాక్ అనే పేరు వింటాం కదా, థాయిలాండ్లో ఉంది అది. బ్యాంకాక్ ఈజ్ నాట్ కంట్రీ, బ్యాంకాక్ ఈజ్ ద సిటీ ఇన్ థాయిలాండ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇటీవల ఇలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్తో చాలా దేశాల వార్తల్లోకి వచ్చినాయి. సౌత్ కొరియా వార్తల్లోకి వచ్చింది. సౌత్ కొరియాలో
కార్చిచ్చు అని చెప్పేసేసి. నెక్స్ట్ పెరు దేశంలో ఇటీవల ఎమర్జెన్సీని విధించారు, ఎందుకంటే ఒక సింగర్ హత్య కారణంగా దినా బోలువాట్టే గారు ప్రకటించారని. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూకంపం కారణంగానేమో థాయిలాండ్లో. ఓకేనా, మీకు ఈ ప్రాంతం చూడండి, ఈ ప్రాంతం ఇదంతా కూడా నిన్న కంపించింది. భారతదేశం ఎక్కడుంది, ఈ ప్రాంతం చూడండి. ఓకేనా, ఎస్. ఇక మయన్మార్ కేంద్రంగా చూడొచ్చు. నేపితా అనేది క్యాపిటల్. సో మార్చి 28, 2025 మయన్మార్లోని మాండలే సమీపంలో భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో 7.7 తీవ్రతతో భారీ భూకంపం అనేది సంభవించింది. ఈ ప్రభావం పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్రంగా కనిపించిందంట. సో థాయిలాండ్ ప్రధాని ప్రస్తుతం ఎవరు, నిన్న ఎమర్జెన్సీ ప్రకటించారు కదా. సో పెటోంగ్టాన్ షినవత్రా దేశాధినేతలు ఎవరైనా వార్తలకు వస్తే చూడాలి. అందులోనూ విపత్కర పరిస్థితుల్లో వార్తలకు వచ్చిన దేశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. బ్యాంకాక్లో 30-40 అంతస్తుల బిల్డింగ్లు కూడా కూలిపోయినాయి. ఇక ఇక్కడ అదనపు సమాచారం, భూకంప కేంద్రం ఏంటంటే మాండలే కేంద్రంగా ప్రారంభమైంది. ఇక ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు మాండలే, మయన్మార్, థాయిలాండ్లోని బ్యాంకాక్. ఇక థాయిలాండ్ ప్రతిస్పందన, అక్కడ ఎమర్జెన్సీ ప్రకటన. మయన్మార్ రాజధాని నేపిడా, కరెన్సీ బర్మీస్ క్యాట్. అండ్ థాయిలాండ్ రాజధాని వచ్చేసి బ్యాంకాక్, కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్స్ అంటాము. ఓకేనా. సో ఇక్కడ మాండలే కేంద్రంగా భూకంపం ఏదైతే భూకంప కేంద్రకం ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇదంతా కూడా కంపించింది. సో ఇది చూడవచ్చు మీరు, నిన్న భూకంపానికి సంబంధించి మ్యాప్ ఇది. ఓకేనా, ఎర్త్క్వేక్ అంటాము. ఇక నెక్స్ట్ ఒక నేషనల్ పార్క్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కసుంగు నేషనల్ పార్క్. ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఏ ఖండంలో ఉంది అంటారు, ఆఫ్రికా ఖండంలో ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, స్థానిక గిరిజనులు, ఈ కసుంగు నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనులు న్యాయ పోరాటం చేస్తున్నారు. దేనిపై న్యాయ పోరాటం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్. ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ఒక సంస్థ, వాషింగ్టన్ DC కేంద్రం పనిచేస్తుంది. ఈ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ రీసెంట్గా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే, దాదాపు 263 ఏనుగులను ఈ కసుంగు నేషనల్ పార్క్ ఈ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టండి అని చెప్పేసి. మరి ఈ వన్యప్రాణులు వస్తే, వైల్డ్ ఎలిఫెంట్స్ వస్తే ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇక్కడ అగ్రికల్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కసుంగు జాతీయ పార్కు చుట్టుపక్కల ఉండే గిరిజనులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎవరిపైన, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ పైన. అలా కసుంగు నేషనల్ పార్క్ అనేది వార్తల్లోకి వచ్చింది. దీని లొకేషన్ ఎక్కడుంది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆఫ్రికా ఖండంలో ఉంది, మలావి దేశానికి సంబంధించింది. తాజాగా మలావి జాంబియా సరిహద్దు వద్ద నివసించే గిరిజన సంఘాలు కసుంగు నేషనల్ పార్క్ పరిధిలోకి 263 ఏనుగులను తరలించడాన్ని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఓకేనా, ఈ చర్యల కారణంగా పంటలకు నష్టం, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిన నేపథ్యంలో స్థానికులు అంతర్జాతీయ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్పై న్యాయ పోరాటం ప్రారంభించారంట. వారు ప్రజాభిప్రాయం లేకుండా తీసుకున్న చర్యలు మరియు పరిహారంపై స్పష్టత లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏం లేదు, కసుంగు నేషనల్ పార్క్ వార్తలోకి వచ్చింది ఆఫ్రికా ఖండంలో. ఓకేనా, ఎక్కడ ఉంది ఇది, మలావి మధ్య ప్రాంతంలో కసుంగు పట్టణానికి పశ్చిమాన ఉంది, గుర్తుంచుకోండి. ఓకేనా, లిలాంగ్వేకి ఉత్తరంగా. సో ఇక్కడ లిలాంగ్వేకి ఉత్తరంగా ఉంది. ఎస్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఒక గిరిజన తెగ, ముఖ్యంగా టాంజానియా ఈ దేశంలో ఎక్కువగా కనిపించే గిరిజన తెగ ఇటీవల ఒక ఉద్యమాన్ని చేస్తున్నారు. కామన్గా కార్బన్ క్రెడిట్ ఫండ్ అనే ఒక కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాం ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ గిరిజన తెగ తీసుకున్న పోరాటం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, టాంజానియా దేశానికి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చిన తెగ పేరు ఏంటి అంటే మసాయి తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ ఖండంలో ఉంటారంటే ఆఫ్రికా ఖండంలో. సో టాంజానియాలోని మసాయి తెగ సభ్యులు ఇటీవల అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్టులకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వారు తమ సాంప్రదాయ జీవన విధానాన్ని కోల్పోవడము, భూముల స్వాధీనం జరిగే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని భావిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలు లేదా సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టి కార్బన్ ఉద్గార తగ్గింపు క్రెడిట్లు పొందే విధానమే
కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్. మనం అబ్జర్వ్ చేస్తే ఈ డెఫినేషన్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి సరిపోతుంది. ఇక సిల్వాగార్డ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఏమైనా సంభవించినప్పుడు వాటిని గుర్తించి ఫారెస్ట్లో సంభవించే ఫైర్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్పడానికి ఉద్దేశించబడిన ఒక అధునాతనమైన ఇన్నోవేషన్. దీన్ని ఎవరు సృష్టించారు, ఉద్దేశం ఏంటి అని అడగవచ్చు. సిల్వాగార్డ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది? ఫారెస్ట్ ఫైర్స్ని గుర్తిస్తుంది, వాటిని ఆర్పేస్తుంది. ఓకేనా, సింపుల్గా. సో బెర్లిన్ అంటే జర్మనీ, బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న డ్రయాడ్ నెట్వర్క్స్ అనే క్లైమేట్ టెక్ కంపెనీ సిల్వాగార్డ్ అనే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారంగా ఈ డ్రోన్ ఫారెస్ట్ ఫైర్స్ని గుర్తిస్తుంది, ఆ మంటలని ఆర్పేస్తుంది. డ్రోన్ వ్యవస్థ, సిల్వాగార్డ్ అనేది డ్రోన్ వ్యవస్థ. ఎవరు దీన్ని డెవలప్ చేశారు? ప్రస్తుతం చాలా దేశాల్లో కూడా చూస్తున్నాం మనము. ఫారెస్ట్ ఫైర్స్ అనగానే అమెరికాలో పెద్ద పెద్ద నగరాలు కూడా రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. సిల్వాగార్డ్ అనేది ఒక ప్రోటోటైప్ డ్రోన్ ఆధారిత వన్యమంటల గుర్తింపు మరియు అదుపు వ్యవస్థ. ముఖ్యంగా ఫారెస్ట్లో సంభవించే మంటలు ఉంటాయి కదా, ఆ మంటలు గుర్తించి ఆర్పేసే ఒక ఏఐ ఆధారిత డ్రోన్ వ్యవస్థ. ఎవరు అభివృద్ధి చేశారు చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో ఇది జర్మనీకి సంబంధించిన సంస్థ తయారు చేసింది. ఇక నెక్స్ట్ గియా లేదా గియా లేదా గయా అంటాము. స్పేస్ అబ్జర్వేటరీ అని ఏదైతే ఉంటుందో దీన్ని విరమింపు చేసుకోవడం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని ఎప్పుడు ప్రయోగించారో, దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇది చూస్తే సరిపోతుంది ఈ టాపిక్కి సంబంధించి. సో అండ్ GAIA ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. సో GAIA ఫుల్ ఫామ్ ఫస్ట్ చూడండి, గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. గుర్తుపెట్టుకోండి. సో గయా ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఎవరికి సంబంధించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి. కామన్గా ఇండియా అంటే ఇస్రో, జపాన్ అంటే జక్సా, రష్యా అంటే రాస్కాస్మోస్, అమెరికా అంటే నాసా. మరి యూరోపియన్ కంట్రీస్కి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వాళ్ళకి సంబంధించింది. అధికారికంగా ఈ గాయా స్పేస్ అబ్జర్వేటరీని సేవల నుంచి విరమింపజేసిందంట. ఇప్పటివరకు సేవలు అందించింది, దాని సేవలకు వీడుకోలు పలికింది. అలా వార్తల్లోకి వచ్చింది. ఏదైనా శాటిలైట్ లాంచింగ్ తోటే కాదు మనం నేర్చుకోవాల్సింది, ఏదైనా శాటిలైట్ సేవల నుండి విరమింపజేసుకోవడం అనే అంశంతో వార్తల్లోకి వచ్చినా కూడా చూడాల్సిందే. కమిషనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, డీకమిషనింగ్ కూడా ఇంపార్టెంట్. గాయా అనే అంతరిక్ష పరిశోధన మిషన్ ద్వారా మిల్కీ వే గెలాక్సీకి చెందిన అత్యంత ఖచ్చితమైన 3D మ్యాప్ రూపొందించబడిందంట. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చాలా ఇమేజెస్ చిత్రీకరణలో ఇది ఉపయోగపడింది. ఓకేనా. సో ఇది 2 బిలియన్లకు పైగా నక్షత్రాల స్థానము, దూరము, గతి, భౌతిక లక్షణాలు పరిశీలించింది. మిల్కీ వే పైన పరిశోధన లేదా ఫోటోలు తీయడానికి ఉద్దేశించబడింది. ఈ మిషన్ 2013 సంవత్సరం డిసెంబర్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. 2014 జూలై 14 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యం ఏంటట? మిల్కీ వే గెలాక్సీ నిర్మాణం, పరిణామం, భవిష్య రూపాన్ని అంచనా వేయడం అనేది ఉద్దేశము. సో మిల్కీ వే అని గుర్తుపెట్టుకోండి. స్కై స్కానింగ్ కంప్లీట్. ఓకేనా. సో గాయా స్పేస్ అబ్జర్వేటరీని విరమింపజేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి మనము ఓలా అని, ఊబర్ అని, మనం ఏదన్నా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళినప్పుడు లేదా పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళినప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకుంటాము. సో ఓలా లేదా ఊబర్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగానికి సంబంధించింది. మరి మన భారతదేశంలో సహకార రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది భారతదేశము. సహకార రంగం, కోఆపరేటివ్స్కి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్గా ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి, వీరందరికీ కూడా నేరుగా మధ్యవర్తులతో అవసరం లేకుండా లాభాలు అనేవి లేదా ఆ చార్జెస్ అనేవి వాళ్ళ అకౌంట్లోకే జమ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈ ఓలా, ఊబర్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో సహకార రంగంలో ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నిన్నటి రోజున అమిత్ షా గారు ప్రకటించారు. అమిత్ షా గారు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి సంబంధించి కన్సర్న్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో రీసెంట్గా భారతదేశంలోనే మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం అనేది గుజరాత్లో ప్రారంభం అని చెప్పేసి అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం చూసాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సహకార్ ట్యాక్సీ,
భారత ప్రభుత్వం త్వరలో సహకార్ ట్యాక్సీ అనే సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ సేవను ప్రారంభించనుంది త్వరలో. ఈ సేవలో డ్రైవర్లే సభ్యులు కావడంతో డ్రైవర్ల సమాఖ్య లేదా డ్రైవర్ల సహకార సంస్థ అనుకోండి, వారు లాభాలను నేరుగా పొందగలుగుతారు. మధ్యవర్తుల కమిషన్లకు అవకాశం ఉండదు. ఇక ఇది ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్ఫారాల ప్రేరణతో వచ్చిన పూర్తిగా సహకార సంఘాల ద్వారా నిర్వహించబడుతుంది. ఓకేనా. లక్ష్యం డ్రైవర్ కమ్యూనిటీలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత, సొంత యాజమాన్యం కల్పించడం. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ లేదా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ పరిధిలో అమలు కానున్న ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ సహకార్ ట్యాక్సీ, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మన యాంటిక్వీస్ ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే మన చారిత్రాత్మక లేదా మన చరిత్ర, మన సంస్కృతిలో భాగమైన కీలకమైన విగ్రహాలు కానివ్వండి, నాణాలు కానివ్వండి, మన సాంస్కృతిక చారిత్రక సంపద ఒకప్పటిని, వాటిని చాలా వరకు కూడా కొన్ని విదేశాల్లో చూస్తున్నాం. ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా మన భారతదేశంలో శివాజీ వాడిన వాగ్నక్, కామన్గా పులిగోర్ల వంటి నిర్మాణం ఉంటుంది వాగ్నక్, దాన్ని మనం భారతదేశానికి తిరిగి పొందడం జరిగింది. ఏ దేశం నుండి పొందాము ఇలాంటివి అడుగుతారు. సో రీసెంట్గా చాలా దేశాల అమెరికా నుండి, ఫ్రాన్స్ నుండి, ఆస్ట్రేలియా నుండి మన చారిత్రక సంపదని మనం తిరిగి పొందుతున్నాము. సో ఇలా వివిధ దేశాల్లో ఉన్న మన భారతీయ సంస్కృతిలో భాగమైన చారిత్రక సంపదని తిరిగి పొందడానికి ఒక రీపాట్రియేషన్ ఫండ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. మనం 2014 సంవత్సరం అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 642 యాంటిక్విటీస్ని వివిధ దేశాల నుండి పొందాం. యాంటిక్విటీ అంటే ఏంటంటే పురాతనము లేదా మోస్ట్ ఇంపార్టెంట్, మనకు చాలా వాల్యుబుల్గా చూసుకునే ప్రోడక్ట్. ఓకేనా. ఆస్ట్రేలియా కానివ్వండి, ఫ్రాన్స్ నుండి కానీ, యూకే నుండి కానీ, అమెరికా నుండి కానీ పొందడం జరిగింది. సో దేశానికి చెందిన చోరీకి గురైన లేదా అక్రమంగా దేశం బయటకు తరలించిన పురాతన వస్తువులను తిరిగి తెచ్చేందుకు ప్రత్యేక నిధిని, రీపాట్రియేషన్ ఫండ్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయి కమిటీ రీసెంట్గా సూచించిందంట. గుర్తుపెట్టుకోండి. ఈ ఫండ్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న మన చారిత్రక సంపదను మనం తిరిగి పొందడానికి ఖర్చు చేయడం కానీ జరగాలి అని చెప్పేసి. ఓకేనా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ఈ ఫండ్ ఉండాలి అని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ సూచించారు. ఓకేనా. ఎస్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశానికి సంబంధించి చరిత్రకి సంబంధించి లేదా చారిత్రక కాలానికి సంబంధించిన ప్రాంతాలను, కట్టడాలను సంరక్షించే ఒక సంస్థ. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 లింక్ చేసుకోండి సరిపోతుంది. ఇక భారత్ యునెస్కో కన్వెన్షన్ కల్చరల్ ప్రాపర్టీ అక్రమ దిగుమతి, ఎగుమతిని నివారించే ఒప్పందంకు 1970 నుండి సభ్యదేశంగా ఉందంట. ఇక నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. కామన్గా మనం కొన్ని సంస్థల గురించి చూసేటప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన ఇలా చూడాలి. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధన ఒక కమిషన్ గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ, ఒక బాడీ గురించి తెలుపుతుంది అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. అటువంటి సంస్థ గురించి చూసినప్పుడు ఖచ్చితంగా అది ఏ ఆర్టికల్ ఆధారంగానే చూడాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324, లేదంటే మనకు ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280, జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ఇలా చూడాలి. మరి చట్టబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో దాని గురించి ప్రస్తావన ఉండదు, కానీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఉంటుంది కదా, ఆ చట్టం ఆధారంగా ఏర్పడే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చట్టబద్ధ సంస్థలు అంటాం. ఉదాహరణకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇలాంటివి. ఏ చట్టం ఆధారంగా ఏర్పడిందో చూడాలి. ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చట్టబద్ధ సంస్థ. భారతదేశంలో పర్యావరణ రంగానికి సంబంధించి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కానీ, లేదా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్లో కీలకంగా ఉండే ఒక సంస్థ. ఇది చట్టబద్ధ సంస్థ. ఎన్జిటి యాక్ట్ 2010 ఆధారంగా ఏర్పాటైన సంస్థ. ఈరోజు ఎన్జిటికి సంబంధించి ఈరోజు మార్చ్ 29 కదా, ద్రౌపది ముర్ము గారు ఒక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఎన్జిటికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ 2025, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ 2025 ఎవరు నిర్వహిస్తున్నారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు. ఈరోజు ప్రారంభమైంది. మార్నింగ్ 29th మార్చ్ అండ్ 30th 2 రోజుల పాటు జరుగుతుంది. సో ముఖ్య అతిథిగా ద్రౌపది ముర్ము గారిని చూడడం జరిగింది. అండ్ రేపటితో ఈ సమావేశం ముగుస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో ఇందులో ఏమైనా అవుట్పుట్ ఉన్నా, లేదంటే ఏమైనా కీలకమైన ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడారా ప్రముఖులు, వీరి గురించి చూడాలి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి కన్సర్న్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా భూపేందర్ యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా.
ఎన్జిటి చైర్పర్సన్ ఎవరంటారు? జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ ఎన్జిటి చైర్పర్సన్గా ఉన్నారు. ఇక ఎన్జిటి ఎప్పుడు ఏర్పాటైంది? 2010 అక్టోబర్ 18. ఓకేనా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, కానీ డిఫరెంట్ ప్లేసెస్లో బెంచెస్ ఉన్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి న్యూక్లియర్ పవర్ సర్జ్ 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ అనే టార్గెట్ మనం చూస్తాం కదా. 2047 సంవత్సరం కల్లా మన భారతదేశంలో అణుశక్తిని 100 గిగావాట్ల అణుశక్తిని ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్ని మనం నిర్దేశించుకున్నాం. అందులో భాగంగా అణుశక్తి ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థలు కూడా పాత్ర ఇవ్వడానికి డోర్స్ ఓపెన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి భారతదేశంలో అణుశక్తి రంగం అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ లేదా అణుశక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు తెలుసు. తారాపూర్ జైతాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, రావత్ భట్ట రాజస్థాన్, గుజరాత్ కాక్రపారా, ఉత్తరప్రదేశ్ నరోరా, కుడంకులం తమిళనాడు. వీటిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మరి 2047 సంవత్సరం వరకల్లా మన భారతదేశంలో అణుశక్తి రంగాన్ని, న్యూక్లియర్ ఎనర్జీని 100 గిగావాట్లని ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎస్&టి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? జితేందర్ సింగ్ గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్ట్ పిఎంఓ ఆఫీస్ పరిధిలో పనిచేస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యం సాధించే లక్ష్యంతో న్యూక్లియర్ మిషన్ని ప్రకటించింది. ఈ చర్యలో భాగంగా భారత అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ రంగానికి మొదటిసారిగా తెరిచింది. ముఖ్యంగా చిన్న స్థాయి సులభంగా అమర్చగల స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ అభివృద్ధి, దూర ప్రాంతాలకు శుభ్రమైన విద్యుత్ని అందించడం ఈ మిషన్ యొక్క ఉద్దేశం అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక 2070 నాటికి 2070 నాటికి భారత్తో నెట్ జీరో ఉద్గారాల లక్ష్య సాధన అనేది ఇప్పటికే మనం చూస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ అణుశక్తికి సంబంధించి థోరియం ఇంపార్టెంట్, యురేనియం ఇంపార్టెంట్. ఇక థోరియం విషయానికి వస్తే థోరియం అనేది మోనజైట్ శాండ్ రూపంలో కనబడుతుంది. మనకు భారతదేశంలో కేరళ ఉంది కదా, కేరళ మలబార్ కోస్ట్ అంటాం. ఈ మలబార్ కోస్ట్ కేరళ తీర రేఖను పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటి. 9 రాష్ట్రాలు తీరరేఖను పంచుకుంటే కేరళ కూడా కదా. సో కేరళలో మనం బీచెస్కి వెళ్ళామనుకోండి, సముద్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, బీచ్లో శాండ్ అనేది ఉంటుంది, మోనజైట్. ఆ శాండ్ ఏదైతే ఉంటుందో మోనజైట్ దేనికి సంబంధించి? థోరియం నిల్వలకి. ప్రపంచంలోనే థోరియం నిల్వలు అంటే మన భారతదేశం గుర్తొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది సెమీ కండక్టర్ రంగంలో మరింత ముందడుగు వేయడంలో భాగంగా రీసెంట్గా ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్ లేటెస్ట్ చూస్తున్నాం కదా. ఇది సూపర్ లేటు. ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది నిన్నటి రోజున ప్రారంభమైంది. సో భారతదేశ మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో మార్చ్ 27, 2025 బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రారంభమైనారు. ఇది సింపుల్ పాయింట్, ఇదంతా అవసరం లేదు. సెమీ కండక్టర్ రంగానికి సంబంధించి ఎక్కడ? ఐఐఎస్సి బెంగళూరు. ఇక నెక్స్ట్ బయోసారథి అనే ఒక ఇనిషియేటివ్. ముఖ్యంగా బయో ఎకానమీ గురించి మనం నిన్న క్లాస్లో చూసాము. బయోటెక్ సంస్థలకి సంబంధించి కానివ్వండి, వాటిపై పనిచేస్తే స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడిన ఒక మెంటర్షిప్ ఇనిషియేటివ్, బయోసారథి మెంటర్షిప్ ఇనిషియేటివ్. దేనికి సంబంధించి అంటే భారత ప్రభుత్వం బయో స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిని ఎంకరేజ్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక ఇనిషియేటివ్, మెంటర్షిప్ ప్రోగ్రాము. భారత బయోటెక్నాలజీ రంగం ప్రపంచ స్థాయిలో వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారు బిరాక్ 13th స్థాపన దినోత్సవం సందర్భంగా ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించారు. బిరాక్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఈ సంస్థకి సంబంధించి 13th యానివర్సరీ, ఆ సంస్థ ఏర్పడి 13th సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటే అందులో ఈ బయోసారథి అనే బయోటెక్ స్టార్టప్ను ప్రోత్సహించే ఒక మెంటర్షిప్ ఇనిషియేటివ్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో ఇది ఉంటుంది. ఈ బిరాక్ 2012లో ఏర్పాటైంది. ఇది బయోటెక్ స్టార్టప్లు మరియు చిన్న మధ్య తరహా సంస్థలకు నిధులు, మెంటర్షిప్ను అందిస్తుందంట. ఇక నెక్స్ట్ లీభా, లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్. లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ అంటే భారత్ శ్రీలంక సంబంధాల్లో భాగంగా వాణిజ్య రంగం లేదా వ్యాపార రంగంలో ఇరు దేశాలు కూడా పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఇండియా శ్రీలంక బిజినెస్ కొలాబరేషన్. దాని పేరేంటి? లీబా, లంకా ఇండియా బిజినెస్ అసోసియేషన్ అనేది
నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక వ్యాపార సంబంధాల బలోపేతం కోసం ఏర్పాటైన ఒక అసోసియేషన్ శ్రీలంకలో ప్రారంభమైంది. 2075 నాటికి ప్రపంచ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలతో ఈ అసోసియేషన్ ప్రారంభమైంది భారత్. ఓకేనా, భారత్లో ఉన్న వ్యాపార సంబంధాలు వ్యూహాత్మక భౌగోళిక ప్రాధాన్యత కారణంగా శ్రీలంకకు ఈ భాగస్వామ్యం ఎంతో లాభదాయకంగా ఉంటుందంట. ఓకేనా, ఇక నెక్స్ట్ టెక్ కృతి 2025 ఎక్కడ అంటారు? ఐఐటి కాన్పూర్లో 27th March to 30th వరకు 4 రోజుల పాటు జరిగే ఒక ఇనిషియేటివ్. సో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు, మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం కదా, అబ్జర్వ్ చేస్తే త్రివిధ దళాలను కూడా కోఆర్డినేట్ చేసే ఒక అధికారి. సో సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు ఐఐటి కాన్పూర్లో జరిగిన ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ సాంకేతిక వ్యవస్థాపక పండుగైన టెక్ కృతిని ప్రారంభించారంట. ఈ వేడుకలో ఫైర్ సైడ్ చాట్ అనే ప్రత్యేక కార్యక్రమంలో సిడిఎస్ భారత సాయుధ దళాల ఆధునీకరణ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎగ్జామ్లో దీనికి సంబంధించి ఇదంతా అడుగుతారు. ఏమడుగుతారంటే ఇటీవల ఏఐఐటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతిపెద్ద సాంకేతిక వ్యవస్థాపక దినోత్సవం టెక్ కృతి 2025ని అనిల్ చౌహాన్ గారు ప్రారంభించారు అంటారు. ఎక్కడ? ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ సోర్సెక్స్ 2025 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన సోర్సెక్స్ ఇండియా 2025 థర్డ్ ఎడిషన్ అనేది ఇటీవల జరిగింది. న్యూఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక సదస్సు. ఓకే, ముఖ్యంగా భారతదేశంలో రీసెంట్గా జరిగిన సదస్సులు ఏవైతే వాటిపైన చూడండి. ఈ ఈవెంట్ ద్వారా 45కి పైగా దేశాల నుంచి 150కి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు భారతీయ ఎగుమతిదారులతో ప్రత్యక్షంగా కలిశారంట. ఓకేనా, ఇక నెక్స్ట్ ఒక ఛాలెంజ్ బయోమెట్రిక్కి సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకు ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ఉంటుంది కదా, వారికి మరియు IIIT హైదరాబాద్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము, ఒక ఛాలెంజ్. దేనికి సంబంధించి? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ఇంప్రూవ్ ఏజ్ ఇన్వేరియన్స్ ఇన్ ఫింగర్ ప్రింట్ అల్గోరిథమ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే UIDAI మరియు IIT హైదరాబాద్ కలిసి బయోమెట్రిక్ బెంచ్ మార్కింగ్ ఛాలెంజ్ March 25న ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారులు 5 నుండి 10 ఏళ్ళ చిన్నారుల వేలిముద్రల గుర్తింపుని ఖచ్చితత్వంతో చూడడం, మెరుగుపరచడం అనేది ఈ ఛాలెంజ్ యొక్క ఉద్దేశము. కామన్ చిన్నపిల్లలు వేలిముద్ర, మనం ఆధార్ కార్డు తీసుకుంటే మళ్ళీ 6 years తర్వాత ఆధార్ కార్డు చేంజ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఖచ్చితత్వంతో ఇవ్వడం లేదా ఖచ్చితత్వంతో బయోమెట్రిక్ అనుసంధానం అనేది చేయడము. ఓకేనా, నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 అనేది రీసెంట్గా ముగిశాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పథకాల పట్టికలో టాప్ ఎవరు? ఈ ప్రారంభోత్సవం గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ముగిసాయి కాబట్టి ముగిసిన రోజు పథకాల పట్టికలో ఎవరు టాప్లో ఉన్నారో చూద్దామని చెప్పాను. ఇప్పుడు ఆ పథకాల పట్టికలో ఈ సంవత్సరము హర్యానా 34 స్వర్ణ పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో స్వర్ణ పథకాల విషయంలో. సో న్యూఢిల్లీలో 8 రోజుల పాటు జరిగిన ఖేలో ఇండియా పారా గేమ్స్ ఘనంగా ముగిస్తాయి. ఓకేనా, సో మొదటి ఎడిషన్ 2023 డిసెంబర్లో ప్రారంభమైన ఖేలో ఇండియా పారా గేమ్స్ ఈ సంవత్సరం 2025 ఏదైతే ఉంటుందో అందులో పథకాల పట్టికలో టాప్ ఎవరైనా అడుగుతారు. ముఖ్యంగా పారా గేమ్స్ అంటే ఏంటంటే దివ్యాంగులు ఉంటారు కదా, సో దివ్యాంగులకు సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్. మనకు ఒలింపిక్స్ ముగిసాక వెంటనే పారాలింపిక్స్ అంటాము అలాగా. ఇక క్రీడలకు సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇంగ్లాండ్కి చెందిన మాజీ క్రీడాకారుడు, క్రికెట్ క్రీడాకారుడు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. పీటర్ లివర్ ఇటీవల మరణించాడు. ఏ దేశం అంటే ఇంగ్లాండ్. ఏ క్రీడ అన్నారు అనుకోండి, క్రికెట్ క్రీడకి సంబంధించి. ఓకేనా, ప్రపంచ క్రికెట్లో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మరణించడం జరిగింది. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీత ఎవరు? వ్యక్త, సంస్థన ఎవరో రాయండి. ఎంత తెలిస్తే అంత రాయండి. ఆ పురస్కారానికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా రాయండి. ఓకేనా, యాక్చువల్గా వీడియో లెంత్ అవుతుంది, చాలా లెంత్ అవుతుంది సార్, ఇంత లెంత్ అయిపోతే మాకు కష్టమవుతుందని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను గంట సేపు ఒక క్లాస్ ఇస్తున్నానంటే ఆ గంట ఇవ్వడానికి నేను ఎంత కష్టపడుతున్నానో కూడా చూడండి. సో అభ్యర్థులకు నేను ఇస్తున్న కంటెంట్ని చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా నేను ఇస్తున్నాను. చెప్పొచ్చు కదా అని చెప్పేసి 10 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాల్లోనే క్లాస్ కంప్లీట్ చేయొచ్చు.
కానీ ఎక్కువ సమాచారం ఇవ్వడంలో భాగంగా మీకు మ్యాక్సిమం డెప్త్కి వెళ్తున్నాను కాబట్టి టైం అనేది ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు 25-30 టాపిక్లు కూడా చెప్తున్నాను. ఒక్కొక్క రోజు వార్తలో నిలిచిన అంశాలు ఏవైతే ఉంటే వాటికి అదనపు సమాచారాన్ని కూడా ఇస్తున్నాను. కాబట్టి లెంత్ గురించి ఆలోచించకండి. నిన్న చాలామంది కామెంట్స్ చేస్తారు, నేను 58 మినిట్స్ వీడియో ఇచ్చానని చెప్పేసి, సార్ వీడియో లెంత్ అవుతుంది, తగ్గించండి, టైం తగ్గించండి. తగ్గిస్తే ఏమవుతుంది, కంటెంట్ తగ్గించాల్సి వస్తుంది. కంటెంట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా టైం తగ్గుతుంది. కానీ అలాంటి స్థితిలో నేను ఆలోచించట్లేదు. సో మ్యాక్సిమం స్టూడెంట్కి బెనిఫిట్ అవ్వాలి. సీరియస్ ఆస్పిరెంట్కి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు. ఆ బెనిఫిట్ ఇవ్వాలనేదే నా పర్పస్, నా ఉద్దేశం కూడా అదే. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా టైంని చూడకండి. వార్తలు నిలిచే అంశాలను కవర్ చేయాలంటే ఒకరోజు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు అవసరమైతే స్పీడ్ అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే ఒక హాఫ్ మార్నింగ్ చూడండి, హాఫ్ ఈవినింగ్ చూడండి. సో టైం మేనేజ్మెంట్ అనేది మీ చేతిలో ఉంటుంది. గంట సేపు కాదు, హాఫ్ అన్ అవర్ ఇస్తే నాకే బెనిఫిట్, తక్కువ సమయంలో వీడియో కంప్లీట్ చేయొచ్చు. కానీ అలా నేను ఆలోచించట్లేదు. మీ బెనిఫిట్ కోసం ఎక్కువ టైం అయినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఇచ్చిన ప్రశ్న ఏదైతుందో సమాధానం ఇవ్వండి. ఈరోజు టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చూడండి, క్లోజ్ చేస్తాను. సో అబెల్ పురస్కార గ్రహీత జపాన్ దేశానికి చెందిన మ్యాథమెటిషియన్ మసాకి కషివారా. నెక్స్ట్ ఇండియా రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసం ఇంద్ర ప్రారంభం నిన్నటి రోజున. అండ్ ఆత్మాహుతి డ్రోన్ పరీక్ష సక్సెస్ ఆర్మీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి థాయిలాండ్లో ఎమర్జెన్సీ భూకంప పరిస్థితులు. నెక్స్ట్ కసుంగు నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఏ ఖండంలో ఉంది. నెక్స్ట్ మాసాయ్ తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, వారి యొక్క డిమాండ్ ఏంటి. అండ్ ఇటీవల సిల్వాగఢ్ వార్తల్లోకి వచ్చింది, దాని పర్పస్ ఏంటి, ఎవరు తయారు చేశారు. ఓకేనా? నెక్స్ట్ గాయా స్పేస్ అబ్జర్వేటరీ సేవల నుండి విరమించడం వార్తల్లోకి వచ్చింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించి. సహకార్ ట్యాక్సీ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించి. నెక్స్ట్ హెరిటేజ్ రీపాట్రియేషన్ ఫండ్, విదేశాల్లో ఉన్న మన సాంస్కృతిక అంశాలు ఏవైతే వాటిని తిరిగి తెప్పించుకోవడానికి. ఇక ఎన్జిటికి సంబంధించిన ఒక జాతీయ సదస్సు ఈరోజు ప్రారంభము. అండ్ న్యూక్లియర్ పవర్ టార్గెట్ ఎంత, మన భారతదేశంలో ఎంత ఉత్పత్తి చేయాలని. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో అనేది ఐఐఎస్సి బెంగళూరులో స్టార్ట్ అయింది. అండ్ బయోసారథి మెంటర్షిప్ అనేది బయో స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం. నెక్స్ట్ ఇండియా శ్రీలంక బిజినెస్ కొలాబరేషన్ పేరేంటి, లీబా, వ్యాపార వాణిజ్య సహకారం కోసము. అండ్ టెక్ కృతి ఇటీవల ఏఐఐటిలో ప్రారంభము అని అడుగుతారు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ సోర్సెక్స్ ఇండియా ఒక సదస్సు లేదా సమావేశము ఎక్కడ, న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ యుఐడిఏఐ ఐఐటి లేదా IIIT హైదరాబాద్కి సంబంధించి ఒక ఛాలెంజ్. అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ముగింపు వేడుకలు, పథకాల పట్టికలో టాప్ ఎవరు, పీటర్ లివర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, ఇంగ్లాండ్ క్రికెటర్. సో వార్తలు అడిగిన లేదా ఈరోజు వీడియోలో ఒక ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో చూద్దాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.